అమరావతిలో ఆగిన రైతు గుండె చెబుతోంది ఏంటంటే అమరావతికి చంద్రబాబే నెంబర్ 1 ద్రోహి అని. 2015 జనవరి 2న రైతుల నుంచి 34,000 ఎకరాలు తీసుకున్న రోజున చంద్రబాబు ఏం చెప్పారు? 3 ఏళ్లలో డెవలప్ చేసిన రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తా, మీ పిల్లలందరికీ ఉచితంగా విద్య అందిస్తా, అమరావతి ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తా, యువతకు 25 లక్షల వరకు వడ్డీ లేని రుణాలిస్తా, వృద్ధులకు ఓల్డేజ్ హోములు కట్టిస్తా, 2018 నాటికి 55,000 కోట్లతో అమరావతి తొలిదశ నిర్మాణం పూర్తి చేస్తా అన్నారా లేదా? ఈ విషయాలన్నీ జీవోలో పెట్టారా లేదా? ఇందులో ఏ ఒక్కటైనా చేశారా? దాదాపు 7 ఏళ్లు ఆయనే అధికారంలో ఉన్నారు. ఈ 7 ఏళ్లలో 2019 వరకు అమరావతి నిర్మాణం కోసం ఆయన గారు చేసిన ఖర్చు ఎంతో తెలుసా? 5,500 కోట్లు. ఇంత ఖర్చు పెట్టి ఆయన గారు కట్టిన బిల్డింగులు ఏంటో తెలుసా? చిన్నపాటి వర్షానికి చెరువుల్లా మారే తాత్కాలిక భవనాలు. 1000 కోట్లు కుమ్మరించి నాసిరకం భవనాలు కట్టి 100 కోట్లు దోచేశారు. ఇది నేనంటున్న మాట కాదు సార్, ఇది అమరావతిలో ఆగిన గుండె ఆవేదన. ఓవైపు రైతులను త్యాగమూర్తులు అంటూనే మరోవైపు వారికి ఇస్తానన్న ప్లాట్లు ఇవ్వకుండానే మోసం చేశారు. గట్టిగా నిలదీస్తే కంప్యూటర్లో చూపిస్తున్నారు. వాగుల్లో, వంకల్లో, చెరువుల్లో, శ్మశానాల్లో ఇచ్చాం, వెళ్ళి చూసుకోండి అంటున్నారు. తన కుటుంబానికి జీవనాధారంగా ఉన్న భూమిని అమరావతి కోసం ఇస్తే రిటర్నబుల్ ప్లాట్ శ్మశానంలో ఇచ్చారన్న ఆవేదనతో రామారావు అనే రైతు గుండె మంత్రి నారాయణ సమక్షంలోనే ఆగిపోయింది. ఇప్పుడు చెప్పండి, అమరావతికి నెంబర్ 1 ద్రోహి ఎవరు? ఇప్పుడు ఇదంతా ఎందుకంటే అమరావతిలో రైతులకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ద్రోహాన్ని ఎవరూ ప్రశ్నించకూడదట, రైతుల పక్షాన ఎవరూ మాట్లాడకూడదట. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే తన బురద ఛానల్ను ఉసిగొల్పుతారట.